హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే సమయంలో మనము డేట్ని అయితే ఎంటర్ చేసుకుంటాము. డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక రీజన్ మనము ఎంటర్ చేయమంటుంది. రీజన్ అంటే షార్ట్ సర్వీస్ ద్వారా మీరు ఎగ్జిట్ అవుతున్నారా, లేదంటే రిటైర్మెంటా, సూపర్ అన్వేషనా, లేదంటే పర్మనెంట్ డిసబుల్మెంటా అని అడుగుతుంది. సో దీంట్లో మీరు సరైన కారణాన్ని పెడితేనే మీ యొక్క పిఎఫ్ అనేది సెటిల్ అవుతుంది. లేదంటే రాంగ్ డేట్ ఇచ్చారంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వీరి యొక్క అకౌంట్ని చెక్ చేస్తూ మీకు చూపిస్తాను. సో ఎందుకు వీరికి పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ కాబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. పిఎఫ్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిట్ రీజన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో అది ఎక్కడ చూడాలి మరి అంటే చూడండి, వీరైతే తప్పుగా ఎంటర్ చేశారు. సో అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, క్లెయిమ్ ఫామ్ 31 అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయడంతో ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మనం ఎంటర్ చేసి వెరిఫై అనేది చేస్తాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు కింద గమనించినట్లయితే రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అనేటటువంటిది రీజన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వీరికి ఎగ్జిట్ డేట్ ఏం కనిపిస్తుంది, ఎగ్జిట్ డేట్ పక్కనే పర్మనెంట్ డిసబుల్మెంట్ అని కనిపిస్తుంది. ఈ కారణం చేత మీరు పిఎఫ్ని ఫుల్ సెటిల్మెంట్ చేయాలనుకుంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేసి రిమార్క్లో మెన్షన్ చేస్తారు ఏంటంటే డిసబుల్మెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అని అడుగుతారు. సాధారణంగా మీరు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయాలంటే షార్ట్ సర్వీస్ కానీ, రిటైర్మెంట్ కానీ, సూపర్ అన్వేషన్ కానీ, సో ఈ 3 కారణాలు పెట్టి మీరు పిఎఫ్ అనేది ఫుల్ సెటిల్మెంట్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ సర్వీస్. సో అక్కడ కూడా ఏ రీజన్ పడితే ఆ రీజన్ పెట్టద్దు. మీ యొక్క సర్వీస్ని బట్టి మీరు మామూలుగా 1 ఇయర్ 1.5 ఇయర్ కంపెనీలో డ్యూటీ చేసి బయటకు వెళ్ళిపోతే అది వేరే రీజన్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఒక కంపెనీలో డ్యూటీ చేసి ఎగ్జిట్ అవుతే అక్కడ ఒక రీజన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ యువర్ సర్వీస్, మీరు ఎన్ని ఇయర్స్ డ్యూటీ చేస్తారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ రీజన్ని ఎంచుకోవాలి అని. ఇప్పుడు ఈ విధంగా చూడండి, పర్మనెంట్ డిసబుల్మెంట్ అనేటువంటి రీజన్ ఉంది కదా, ఇది ఎవరు ఎంచుకోవాలి అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఏదైనా ప్రమాదం సంభవించి, ఓకేనా, ప్రమాదం సంభవించి అంగవైకల్యం సంభవించి ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే, లేదంటే ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లయితే ఈ రీజన్ని చూపించాలి. పర్మనెంట్ డిసబుల్మెంట్ అని పెట్టి పిఎఫ్ అప్లై చేయాలి. దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటేనే ఈ రీజన్ పెట్టి మీరు పిఎఫ్ అప్లై చేయాలి. అలా కాకుండా ఏదో ఒక రీజన్ తెలిసి తెలియక ఎగ్జిట్ డేట్ ఇలా రాంగ్ రీజన్ పెట్టి అప్డేట్ చేశారంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయిందంటే ఇంకా తిరుగుతూనే ఉండాలి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ. సో అందుకోసం ఎప్పుడైతే ఎగ్జిట్ డేట్ మీరు అప్డేట్ చేస్తుంటారో దాంతోపాటు రీజన్ ఆఫ్ లీవింగ్ అనేది కూడా ఉంటుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా చూసి పిఎఫ్ అయితే అప్లై చేసుకోవడం మంచిది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.